హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇలా సూపర్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక వీడియో కూడా నేను షూట్ చేస్తున్నాను. అదేంటంటే వాట్ ఐఎమ్ ఈటింగ్ ఇన్ ఏ డే అనమాట. అంటే నేను April 1 నుంచి డైటింగ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అది నేను ఒక్కరి నుంచి తీసుకోలేదు. మీరు చాలామంది ఛానల్ సజెస్ట్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్నీ రెసిపీస్ కానీ, వర్సటైల్ విక్కీ అని కానీ, ఇలా చాలామంది ఛానల్స్ మీరు సజెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి, నాకున్న ప్రాబ్లం బట్టి, నాకున్న వెయిట్ బట్టి, నేను ఎన్ని రోజులు తగ్గాలనుకుంటున్నాను దాన్ని బట్టి నేను కొన్ని రెసిపీస్ అనేవి నోట్ చేసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్లో కొన్ని, అండ్ ఆల్సో లంచ్కి, స్నాక్కి, మధ్య మధ్యలో ఆకలిస్తే, అండ్ ఏదైనా మనకి క్రేవింగ్స్ అనిపిస్తాయి కదా, నాకు ఎక్కువ స్వీట్స్ స్టార్టర్స్ తినాలనిపిస్తుంది. సో వాటికి రీప్లేస్మెంట్గా ఏంటి, అండ్ డిన్నర్కి ఏంటి, ఇలా కడుపు ఫిల్ చేసేవి ఏంటంటే అనేది నేను ఒక నోట్ ప్యాడ్లో మొత్తం నోట్ చేసుకున్నా. దాన్ని బట్టి నేను ఈరోజు మీకోసం ఒక ఐడియా గురించి నన్ను మాతో పాటు మీరు కంటిన్యూ చేయడానికి మీరు కూడా బాగుంటుంది కదా అని చెప్పి షూట్ చేస్తున్నాను. సో ఆ వీడియోని మిస్ చేసుకోకుండా నేను 2 డేస్లో అప్డేట్ చేస్తాను. ఓకే, నేను 2 డేస్ కూడా ఎందుకు చెప్తున్నానంటే కొలాబరేషన్ వీడియోస్ ఏవి షెడ్యూల్ చేసేవి ఉంటాయి కదా, దాని గురించి అని చెప్పి 2 డేస్లో అప్డేట్ చేస్తాను చెప్తున్నా. సో ఈరోజు అయితే నేను మార్నింగ్ మమ్మీ సామాన్లు అవి పంపించింది అన్నాను కదా. సో ఆ సామాన్లు ఏంటనేవి కూడా నేను మీకు చూపిస్తాను. ఈరోజు నిన్న షూట్ చేశాను అది యాక్చువల్గా నేను మీకు అప్డేట్ చేయలేకపోయాను. ఈరోజు చూపిస్తాను మమ్మీ ఏం పంపించింది అనేది. ప్రవీణ్ అనకాపల్లి వెళ్ళారనమాట. సో అందుకని, అండ్ మిట్టు ఇప్పుడే లేచాడు. అందరూ ఒక్కొక్కసారి లేస్తున్నాం అనమాట. చాలా లేట్గా లేస్తున్నాం అందరం కూడా. మార్నింగ్ మా మమ్మీ కాల్ వచ్చింది, మా అక్క కాల్ చేసింది. అసలు ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయలేనంతగా మొత్తగా పడుకున్నాం అనమాట. అది, అండ్ మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రవీణ్ మిట్టు బయట నుంచి తెచ్చేసుకుంటున్నారు. నేను యాజ్ యూజువల్గా నా డైట్ షేక్ అనేది నేను చేసేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది కదా. అందువల్ల ఇంకా నేను పర్టికులర్గా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయలేదు అందుకని. అండ్ ఇంకా లంచ్ రొటీన్ ఇవన్నీ చేసుకొని నేను స్టార్ట్ ద వీడియో కదా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్కడికి? బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తింటావా? ఇంట్లో ఏంటన్నా చాకోసా? నేను మిల్క్ షేక్ చేసుకుంటాను. నువ్వు తింటావు ఏంటి? కాదు, మ్యాంగో షేక్ తాగుతావా? ఏంటి కావాలి చెప్పు. నీకు బ్రేక్ఫాస్ట్ ఏంటి కావాలి చెప్పు. ఈరోజు నేను గ్రీన్ టీతో స్టార్ట్ చేశాను అనమాట డే అనేది. ఈరోజు ఒకే డ్రింక్ నేను తాగట్లేదు. ఒకరోజు మెంతులు వాటర్, ఒకరోజు జీరా వాటర్ చాలా తక్కువ తాగుతున్నాను. ఎవరో చెప్పారనమాట జీరా వాటర్ ఎక్కువ తాగకూడదని చెప్పి, థైరాయిడ్ వాళ్ళు. అందువల్ల గ్రీన్ టీ చేసుకున్నాను ఈరోజు. అండ్ మిట్టు చూశారు కదా, బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తింటాను అన్నాడు అనమాట. అందువల్ల వాడికి మిల్క్ బాయిల్ చేసేసి చాకోస్ వేసి ఇచ్చేసాను. వాడికి ఎందుకో బయటది తినబుద్ధి లేదంట. అప్పుడప్పుడు నేను ఇంట్లో ఉప్మా చేస్తే బయటది కావాలంటాడు. అప్పుడప్పుడు మనకైనా అంతే కదా, ఇంట్లో చేసింది అంతగా నచ్చదు, మళ్ళీ బయటదే కావాలనుకుంటాం అనమాట. సో ఇలాగా. అండ్ నేను ఆవు పాలు వేయించుకుంటున్నాను. ఇది ఆవు పాలు కాదు, గేదె పాలు ఇవి. నేను ఒక 2 డేస్ నుంచి ఆవు పాలు వేయించుకుంటున్నాను. అవైతే నాకు బాగానే అనిపించాయి. మిట్టు కూడా బాగానే తాగుతున్నాడు. మిట్టుకి టేస్ట్ ఏమైనా డిఫరెంట్ వస్తే తాగడు అనమాట. ఏదైనా ఫుడ్ అయినా సరే వెంటనే తిండు. వాడికి ఆ టేస్ట్ డిఫరెంట్ రాకూడదు అనమాట. చాలా పర్టికులర్గా ఉంటాడు. వాడి గురించి అనుకున్నాను. ఎందుకంటే మిట్టుకి కూడా నేను మొత్తం డైరీ ప్రొడక్ట్స్ ఆపేద్దామని అనుకున్నాను, కానీ ఇంక ఇప్పటి నుంచి ఎందుకు పాలు అవి ఇవ్వాలి కదా అన్న దాని మీద. ఎందుకంటే వాడు వెయిట్ పుట్ ఆన్ చేసేస్తారు కదా ఇంక ఈ టైంలో. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు, ఇంకా బయటికి వెళ్ళేది ఏం లేదు. నేను బయటకు ఆడుకోవడానికి కూడా పంపించను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కరోనా అది కొంచెం స్ప్రెడ్ అవుతుందని అనగానే ఇంకా టక్కమని ఇంకా పార్క్ కూడా వాడిని పంపించట్లేదు. ఇంట్లోనే ఎంతవరకు ఆడుకుంటారు, ఎంతవరకు ఎక్సర్సైజ్ అది అవ్వదు కాబట్టి డైరీ కొంచెం గేదె పాల దగ్గర ఆవు పాలు చేంజ్ చేసుకున్నాను అనమాట వాడి కోసం. మేమిద్దరం అయితే పాలు అవి ఏం తాగము. దాని తర్వాత మమ్మీ పంపించిన సామాన్లు చూసేద్దాం ఫ్రెండ్స్. మమ్మీ ఇలాగ 25 kgs బియ్యం బస్తా పంపించింది. బియ్యం బస్తా హాఫ్ ఉంది ఇంకా ఇంట్లో, బట్ మళ్ళీ ఎలాగో వచ్చారు కదా ప్రవీణ్ అని చెప్పేసి తను చేతే ఇలాగ ఈ బ్యాగ్ కంపల్సరీగా ఉండాలి తెలుసా. బియ్యం బస్తాకి ఎప్పుడు తెచ్చుకుని బ్యాగ్తోనే తెచ్చుకుంటాం, ఎందుకంటే ఆ బ్యాగ్ చాలా గట్టిగా ఉంటుంది. ఆ బ్యాగ్
బ్యాగ్ లేకపోతే అస్సలు పట్టుకోవడం వీలు కదనమాట, అంత పెద్ద బ్యాగ్ అక్కడ నుంచి. దాని తర్వాత ఇలా ప్రవీణ్వి కొంచెం కొన్ని బట్టలు అక్కడ ఉండిపోతే అవి చాకలి అతనికి వేసేసి ఐరన్ చేయించేసి ఇలా పంపించేసింది. మమ్మీ వాళ్ళకి చాకలి అతని వాళ్ళు ఉంటారు, మనకి ఇక్కడ నాకైతే ఇక్కడ ఎవరు ఉండరు, కానీ అలాగా చాకలి వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు అక్కడైతే నీట్గా చేస్తారనమాట. దాని తర్వాత కొన్ని సామాన్లు ఏంటంటే నేను అడిగాను కొన్ని సామాన్లు, అవి మాత్రమే పంపించింది. అంత ఎక్కువ సామాన్లు అయితే ఏం కాదు, జస్ట్ నార్మల్ సామాన్లే. రాగిపిండి నేను ఎక్కువ తింటున్నాను కదా, సో రాగిపిండి ఆల్రెడీ ఉండింది, అది నిలవైపోయిందని చెప్పి అది పంపించింది. అండ్ ఇవి వచ్చేసి ఆవాలన్నమాట. ఆవాలు జీలకర్ర రీసెంట్గా హోల్సేల్లో తీసుకుంది నాకు అక్కకి, అందువల్ల ఆ జీలకర్ర ఆవాలు 2 పంపించింది. అండ్ ఇవి వాము బిస్కెట్లు అనమాట, మిట్టు కోసం అని చెప్పి వాము బిస్కెట్లు. ఇక్కడ దొరకవు ఇవి, అనకాపల్లిలోనే దొరుకుతాయి, అనకాపల్లిలో స్వీట్ షాప్స్లో వాటిలో దొరుకుతాయి. ఇక్కడ నేను ఇంత ఎతికినా సరే అసలు కనిపించలేదు నాకు. నేను తెగ తినేదాన్ని చిన్నప్పటి నుంచి వామ్ బిస్కెట్లు, బాగుంటుంది ఫ్లేవర్, నోరంతా ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఆ వామ్ అది ఉంటుంది బిస్కెట్స్లో. మిట్టుకి కూడా బాగా నచ్చుతుంది అనమాట, అందువల్ల ఇవి వామ్ బిస్కెట్లు. అండ్ దాని తర్వాత మామిడి తండ్రి అదంతా లాస్ట్ టైం పంపించింది కాబట్టి ఇంక నేను మామిడి తండ్రి పప్పుండలు ఇవన్నీ వద్దని చెప్పేశాను. దాని తర్వాత ఈ జిబ్బులు పంపించింది. జిబ్బులు అంటే తెలుసు కదా, అన్నం వార్చుకుంటాం మనం, అవి నేను స్టీల్వి వాడుతున్నాను. బట్ అవి ఏంటంటే స్టీల్ది నాకు చెయ్యి మీద మాటికి గంజి ఒలిగిపోతుంది, అందువల్ల చూపిస్తాను చూడండి నేను ఏంటి వాడుతున్నాను అనేది. చిన్న ప్లేట్స్ అనమాట అవి, నేను వాడేవి అయితే చాలా చిన్న ప్లేట్స్. అవి ఏంటంటే బాగా ఒలిగిపోతుంది చేతి మీద, అందువల్ల ఈ సిల్వర్వి పంపించింది. ఇదైతే వీటి మీదకి ఇలా సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఎప్పటి నుంచో నేను అంటున్నాను తీసుకో మమ్మీ అని చెప్పి. ఇక్కడైతే లింగంపల్లిలో షాప్స్ ఉంటాయి కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అటు సైడు, సో అక్కడైతే మమ్మీ ఈజీగా కన్ఫర్మ్ చేస్తుందని చెప్పి అది. దాని తర్వాత ఇది రాగి పిండి, అదే దాన్ని మనం రాగి మాల్ట్ అవి చేసుకుంటాం కదా, అదే పిండి ఇది. రాగి దోశలు, రాగి మాల్ట్ ఇవన్నీ చేసుకుంటాం కదా, దానికి సంబంధించింది. పాత పిండి ఏమైనా ఉంటే పడేయమంటుంది మమ్మీ, నిల్లవాసినవి వాడద్దు అని చెప్పి మళ్ళీ ఫ్రెష్గా ఆడించి ఇంట్లో పంపించింది అనమాట. అండ్ ఇది వచ్చేసి జీలకర్ర. నాకు మిగతా అన్ని సామాన్లు ఉన్నాయి, చింతపండు ఉంది, చింతపండు కూడా లాస్ట్ టైం పంపించింది మమ్మీ, చూపించాను కదా మీకు. చింతపండు, మళ్ళీను కారం కానీ పసుపు కానీ కుంకుమ కానీ అన్నీ కూడా ఉన్నాయి, అందువల్ల ఇంకేం వద్దు అని అనేసరికి ఇవి కూడా రీసెంట్గా మొన్న కొనిందని చెప్పి పంపించింది మమ్మీ. తర్వాత మీరు వచ్చినప్పుడు మళ్ళీ మీకు అందుకు లగేజ్ బర్త్డేను ఇప్పుడు అలాగో ప్రవీణ్ వచ్చారు కదా అన్న దాని మీద వెంటనే ఇలా పంపించింది. జీలకర్ర సూపర్ ఫ్రెష్గా ఉంది. నేను కొంచెం రీఫిల్ అది చేసేసుకొని మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి పిక్కలు కొంచెం ఎక్కువగా పంపించింది, ఎందుకంటే ఇవి కొబ్బరి చట్నీ అనమాట, పల్లీలు అంటాం కదా, ఆ పల్లి చట్నీ కోసం ఇవి. అండ్ ఇవి నేను ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి, కానీ ఇవి వేపిన పిక్కలు అనమాట. ఇవి మనం అలా తినేయచ్చు కూడా, ఇక్కడ వేపిన పిక్కలు దొరకవు, వైజాగ్ సైడ్ వేపిన పిక్కలు దొరుకుతాయి, కానీ ఇక్కడ మనకి నార్మల్ ప్యాకెట్స్లోని పచ్చివి దొరుకుతాయి. అవి మళ్ళీ మనం ఫ్రై చేసుకొని యూస్ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే పచ్చి వాసన వస్తుంది చట్నీ, అంత అస్సలు బాగోదు. అందువల్ల నేను ఎప్పుడు తెచ్చుకున్నా సరే పిక్కలు అక్కడి నుంచి తెచ్చుకుంటాను. 1-2 సార్లు ట్రై చేశాను, కానీ ఇక్కడ వేపి అవన్నీ చేయడం కానీ అసలు ప్రవీణ్ కాలికి అస్సలు నచ్చలేదన్నమాట, అందుకని అక్కడి నుంచి తెస్తాను. వచ్చేసి మనం వావ్ స్కిన్ సైన్స్ నుంచి బ్రైట్నింగ్ విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు కూడా చెప్పాను దీని గురించి. ఇది బిల్డిన్ బ్రష్తో వస్తుంది అనమాట, డీప్ క్లెన్స్ చేస్తుంది. సో ఇలా బ్రష్తో వస్తుంది, చక్కగా మనం ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. మనకి ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి కదా బ్రషెస్తో. ఈ వావ్ స్కిన్ సైన్స్ వచ్చేసి ఇందులో సిలికాన్స్ కానీ పారాబెన్స్ కానీ సల్ఫేట్స్ కానీ కలర్ కానీ ఏమి ఉండవు, 50% ఎక్స్ట్రా వస్తుంది ఇదైతే బాటిల్. అండ్ ఇది వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇది ఫోకస్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి న్యాచురల్లీ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, 98.7%. ఇక్కడ పర్సంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో ఎంతైతే న్యాచురల్ది యూజ్ చేస్తున్నారో పర్సంటేజ్ ఉంటుంది. అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటుంది. అండ్ న్యాచురల్ యాక్టివిటీస్ ఇన్ఫ్యూజ్డ్ అయ్యి ఉంటాయి ఇందులో అనమాట. అండ్ మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, మన ఏజ్ స్పాట్స్ని రిడ్యూస్ చేస్తుంది అనమాట, ఫైన్ లైన్స్ రిడ్యూస్ చేస్తుంది, స్కిన్ని కాంప్లెక్షన్ని కొంచెం
స్మూత్ చేస్తుంది అనమాట. ఇండియన్ బ్రాండ్ అండ్ ఆల్సో ఇది వచ్చేసి 150 ml అనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి. అండ్ ఇందులో ఇది మీరు స్కాన్ చేస్తే కనుక మీకు అన్ని డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక. అండ్ ఇది వచ్చేసి 399 రూపీస్ అండ్ 2 years ఆఫ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందు మీద ఉంటాయి, మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ప్యాకేజింగ్ మీద కూడా ఉంటాయి అండ్ బాటిల్ మీద కూడా ఉంటాయి. మనం ఒకసారి ఇందు మీద క్రూయల్టీ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట మొత్తం వావ్ అన్నీ కూడా. అండ్ 100% వేగన్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి నేను ఒకసారి అప్లై చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఉంది ఏంటనేది. ఇందులో చాలా వేరియంట్స్ ఉంటాయి మనకి విటమిన్ సి ఫేస్ వాష్లోని. ఇది నాకు బాగా హెల్ప్ అయింది అండ్ ఆల్సో ఇది నేను ఎక్కువ యూస్ చేస్తున్నాను. సో దీని గురించి ఒకసారి ఎలా అప్లై చేసుకుంటారు ఏంటనేది తెలియని వాళ్ళ కోసం ఒకసారి చూసేద్దాము. ఇది నేను ఎండ్ ఆఫ్ ద డే అంటే మేకప్ వేసుకున్నా లేకపోయినా మనం పడుకునే ముందు స్కిన్ కేర్ చేస్తాం కదా, సో ఇలాగ నేను క్లెన్సర్ చేసుకునే బదులు నేను ఇలా ఫేస్ వాష్ అనేది యూజ్ చేసేస్తున్నాను. ఇందులో మనకి అలోవెరాది ఉంటుంది అండ్ ఆల్సో ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, మనకి రీఫిల్ ప్యాక్స్ కూడా దొరుకుతుంటాయి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూసారా, లిప్స్టిక్ కానీ కాజల్ కానీ అన్నీ కూడా ఈవెన్గా రిమూవ్ అవుతుంది, డర్ట్ కూడా కంప్లీట్గా రిమూవ్ అవుతుంది, మన స్కిన్ కొంచెం స్మూత్గా తయారవుతుంది అనమాట. సో ఇది ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ వచ్చేసి ఎట్లా ఉంది, సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. బిఫోర్ ఆఫ్టర్ కూడా మీరు చెక్ చేయొచ్చు. విటమిన్ సి అనేది మనకి స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫేస్ వాష్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు వావ్ స్కిన్ సైన్స్ది ట్రై చేయకుండా ఉంటే ఓకేనా. తర్వాత ఇంకా నైట్ నూడిల్స్ చేశాను అనమాట ప్రవీణ్కి అండ్ మిట్టుకి కలిపి. నేనైతే అస్సలు టేస్ట్ కూడా చేయలేదు తెలుసా. చాలా కష్టం మనం నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మనం దాన్ని కనీసం టేస్ట్ చేయడానికి కూడా లేకపోతే మాత్రం అంతకన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇంకొకటి ఏంటంటే అది కూడా ఫుడ్డీస్ అయితే నాలాగా ఫుడ్డీస్ అయితే చాలా కష్టం అనమాట. బట్ ఇట్స్ ఓకే, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ నా హెల్త్ ఇష్యూ నేను గుర్తు చేసుకునేసరికి బాబోయ్ ఆ బాధలన్నీ మళ్ళీ ఎవరు పడతారు, మళ్ళీ ఆ డేస్ నాకు వద్దు అని చెప్పి గట్టిగా నేను అనుకుంటున్నాను. ఈసారి గట్టిగా డైటింగ్ అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నూడిల్స్ ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేద్దాము. ఇది సూజీ నూడిల్స్ అని చెప్పేసి, ఇది చూసారా పక్కన హక్కా నూడిల్స్, ఇది ప్యాకెట్ డీమార్ట్లో దొరుకుతుంది మీకు. ఇది నేను కొని ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోతుంది. సో ఇప్పుడు తీసి నేను చేశాను అనమాట. మిట్టు ఈ మ్యాగీ అని అడుగుతున్నాడు, ఎప్పుడు మ్యాగీ అని ఏంటి అని చెప్పి సాస్లు అవి వేస్ట్ చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేసా. ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసేసుకొని ఏం కావాలో అవి చాప్ చేసేసుకొని, ఇంకా ఇందులో చాలా వరకు మన క్యాబేజ్ కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ నాకు ఇంట్లో ఆనియన్స్ మళ్ళీను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కదా మనం. ఈ క్యారెట్ ఈ రెండే ఉన్నాయి, అందువల్ల ఆ రెండు ఏవి ఉంటే వాటితోనే నూడిల్స్ అనేవి చేసేసుకుంటున్నాను. ఫస్ట్ బాయిల్ చేయడానికన్నా ఒక గిన్నెలో వేసేసి పెట్టేసాను స్టవ్ మీద. తర్వాత ప్రవీణ్ అనకాపల్లి వెళ్ళారు అన్నాను కదా. అనకాపల్లి ఎందుకు వెళ్ళారంటే ప్రవీణ్ వాళ్ళ మామయ్య గారు సడన్గా ఎక్స్పైర్ అయ్యారనమాట. అది మాకు రీసెంట్గా షాక్ అనిపించింది. ఆయనకి చాలా రోజుల నుంచి బాగాలేదు. మేము మొన్న పండగకి వెళ్ళినప్పుడు కూడా ఆయన చూడడానికి అని వెళ్ళి చూసి వచ్చాము. జస్ట్ ఈ పండగకి వెళ్ళినప్పుడు ఒకసారి చూద్దాము బాగాలేదు అంటున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి కనిపించి వచ్చాము. అలా చూడటమే చాలా లక్కీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ మనిషిని మనం చూడలేము కదా. అందువల్ల ఎప్పుడు అనకాపల్లి వెళ్ళినా సరే మ్యాక్సిమం ప్రవీణ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదంటే ప్రవీణ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి కనిపించి వస్తామన్నమాట కంపల్సరీగా. ప్రవీణ్ వాళ్ళ మామయ్య అంటే ఎవరంటే మా మామయ్య గారు ఉన్నారు కదా, అంటే ప్రవీణ్ వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. అంటే ప్రవీణ్కి మామయ్య అవుతారు. సో ఆయన సడన్గా ఎక్స్పైర్ అయ్యేసరికి ప్రవీణ్ రాత్రి 1 గంటకి ఎక్స్పైర్ అయితే మాకు మెసేజ్ వచ్చింది. వెంటనే ప్రవీణ్ ఫ్లైట్ పట్టుకొని 5 o'clock ఫ్లైట్ పట్టుకొని అనకాపల్లి వెళ్ళి ఫ్యూనరల్ అది చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి బస్లోని మళ్ళీ వెంటనే వచ్చారనమాట. తర్వాత రోజు అలా వచ్చారు, ఒక రోజు అటు ఇటు అంతే. సో తను ఇలా ఇది అవ్వడం వల్ల ప్రవీణ్ చాలా డిస్టర్బ్ అయ్యారనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఇలాగా పెంచారు కదా, చిన్నప్పటి నుంచి అన్నీ చూశారు. ఆయన సడన్గా చాలా మంచి వ్యక్తి. మా అత్త సైడ్లో నేను ఫ్రాంక్గా చెప్పాలంటే బాగా పలకరించే వాళ్ళలో ఆయన ఒకరు. నన్ను బాగా పలకరించే వాళ్ళలో ఆయన ఒకరు అనమాట. మనకు అత్తూరు సైడ్ అందరూ మనకు పాజిటివ్గా ఉంటారు కదా, మీకు అందరికీ తెలిసిందే కదా. సో ఆయన అండ్ నేను బాగా లక్కీ ఫీల్ అయింది ఏంటంటే మొన్న వెళ్ళినప్పుడు ఆయన చూడగలిగాను, చాలాసేపు ఆయనతో మాట్లాడగలిగాను. నేనైతే ఫ్యూనరల్ అటెండ్ అవ్వలేకపోయాను అనమాట. సడన్గా ప్రవీణ్ అయితే వెళ్ళి అటెండ్ అయ్యి అదంతా చూసుకొని వచ్చారనమాట.
అది రీసెంట్గా జరిగింది అయితే. అండ్ ఇంకొక సాడ్ విషయం ఏంటంటే ప్రవీణ్ గాబరగా వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లి వెళ్తున్నప్పుడు ప్రవీణ్కి చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. చేతులు కాళ్ళు బాగా కొట్టేసాయి అనమాట, స్కిన్ లేచిపోతుంది కదా అట్లా కొట్టేసింది. తనతో కూడా మీరు నేను ఇందాక షూట్ చేసిన మార్నింగ్ వీడియో చూస్తే మీరు అబ్జర్వ్ చేయగలరు. బట్ నేను అదంతా షూట్ చేయలేదు, ఎందుకు అదంతా అని చెప్పి. ఎందుకో ఈ మధ్య నాకు ఒంట్లో బాగోట్లేదు. అండ్ ఆల్సో ప్రవీణ్కి ఇలా అయ్యేసరికి మేము చాలా డిస్టర్బ్ అయ్యాము. ఏంటి దిష్టిలాగా ఏమైనా ఉంటుందా అది ఇది అని చెప్పి మేము నమ్ముతాం అట్లాంటివన్నీ. కొంచెం ఉంటాయి అలాంటివన్నీ కూడా, చాలామంది నమ్మకపోవచ్చు కానీ నేనైతే నమ్ముతా. సో అది ప్రవీణ్ ఇంక రాగానే దిష్టి అది తీసేసాను ప్రవీణ్కి. ఇంకా దాంతోనే కొంచెం సఫర్ అవుతున్నారనమాట. అండ్ ప్రవీణ్కి ఏవైతే తినకూడదు అంటారో అవన్నీ కూడా తినలేదు. ప్రవీణ్ హాస్పిటల్కి వెళ్ళి ఆయింట్మెంట్స్ ఇవన్నీ తెచ్చుకున్నారు, అవన్నీ యూజ్ చేస్తున్నారు యాజ్ యూజువల్గా. అండ్ అది తను చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇంకా లక్కీ ఫీల్ అవ్వాలి. చేతులకి కాళ్ళకి కొంచెం బాగా తగిలేయి, ఇంకా మిగతా ఇంజురీ ఏం అవ్వలేదని కొంచెం లక్కీగా ఫీల్ అవుతున్నారనమాట ప్రవీణ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో అది అండ్ అది అనమాట. ఈ మధ్య బాగా డిస్టర్బ్ అయింది. ఈలోపు మీరు నూడిల్స్ రెసిపీ అది కొంచెం చూస్తారు కదా, నేను కొంచెంసేపు దీని గురించి మాట్లాడదామని చెప్పి నేను రెసిపీలో ఏం చేద్దాం ఏంటనేది నేను చెప్పలేదు. ఎందుకంటే యాక్సిడెంట్ గురించి ప్రవీణ్ వాళ్ళ మామయ్య గురించి సపరేట్గా చెప్పాలంటే అవి అంత గుడ్ న్యూస్లు కాదు కదా, డిస్టర్బ్ అయినవి కాబట్టి నేను సపరేట్గా చెప్పలేదు దాని గురించి, అంతే. వాళ్ళకి నూడిల్స్ అది చేసేసి ఇచ్చేసిన తర్వాత ఇంక ఇదే డిన్నర్ అనమాట. నేను ఎందుకంటే స్నాక్కి డిన్నర్కి మధ్యలో ప్రిపేర్ చేసాను, కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేశాను అనమాట. బట్ నేను ఎక్కువ ప్రిపేర్ చేసినా సరే నాకు వేస్ట్ అవుతుంది అనేది ఉండదు, ఎందుకంటే మెయిడ్ ఉంది కాబట్టి మెయిడ్కి ఇస్తాను నేను. సో అందువల్ల ఇంకా అమ్మో ఎక్కువైపోయింది వేస్ట్ అయిపోతుంది అనే భయం ఉండదు. ఏదైనా సరే తర్వాత డే తనకి ఇస్తాను అనమాట. బిర్యానీ అయినా చికెన్ అయినా ఏది మిగిలినా సరే. సెకండ్ డే అయితే అదే 2 days అయిపోతే మాత్రం నేను ఇవ్వను, నెక్స్ట్ డే అయితేనే ఇస్తానన్నమాట దానికి. సో అది నేనైతే యాజ్ యూజువల్గా ఫ్రూట్స్ తిన్నాను అండ్ కొమ్ము శనగలు సలాడ్ చేసుకున్నాను. నేను ఇంకా అదంతా షూట్ చేయలే, అవంతా నార్మలే కదా అని చెప్పి షూట్ చేయలే. కంపల్సరీగా నేను మధ్యలో నేను నా అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను, సో ఫాలో అవ్వండి. అండ్ ఇది నూడిల్స్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రవీణ్కి మిట్టుకు అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు నేను మళ్ళీ సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.